హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం రెండు రకాల డిఫరెంట్ కుడుములు చేస్తున్నామండి. అదే అండి తమిళనాడు స్పెషల్ ఇడికోలు కొట్టే, అలాగే కర్ణాటక స్పెషల్ మసాలా కడుపు అండి. చాలా బాగుంటుందండి. ఈ రెండు ఎప్పుడు నార్మల్ కుడుములు చేస్తూనే ఉంటాం కదండి. ఈ రోజు మనం డిఫరెంట్ గా కుడుములు చేస్తున్నామండి. ఈ రెండు రకాల కుడుములు నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి, అందరికీ నచ్చుతుందండి. తమిళనాడు ఇడికోలు కొట్టే అనేది ఒక రోజంతా ఉన్నా కానీ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. ఎక్కడ గట్టి పడదండి. కానీ నేను చెప్పిన పద్ధతిలో మాత్రమే మీరు చేయండి, సాఫ్ట్ గా వస్తుంది. అలాగే కర్ణాటక మసాలా కడుపు కూడా చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా సూపర్ గా వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఇప్పుడు మనం తమిళనాడు స్టైల్ కుడుములు చేస్తున్నామండి. దాన్ని తమిళనాడులో అయితే ఇడి కొలకట్టే అంటారండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఈ కప్పు మెజర్మెంట్ తీసుకున్నానండి. మీరు కప్ అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి, సేమ్ మెజర్మెంట్ అండి. ఈ కప్పుతో వచ్చి ఒక కప్పు పొడి బియ్య పిండి తీసుకున్నానండి. ఇదే కప్పుతో 1/4 కప్పు బెల్లము, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, 2 స్పూన్లు నువ్వులు, కొద్దిగా నెయ్యి. ఇక్కడ యాలకిల పొడి వేస్తున్నానండి. దీంతో చక్కెర వేసి కొట్టినాను కాబట్టి వైట్ గా ఉంది. మీరు పొడి చేసుకునేది లేదంటే ఒక 2 యాలక్కాయలు బాగా నున్నగా దంచి వేసుకోండి. ఈ బియ్య పిండి కూడా అప్పటికప్పుడే నానపెట్టి కొట్టింది కాదండి. ముందుగానే కూడా మీరు నానపెట్టి ఎండకు పోసి పొడి చేసుకుంటారు కదండి, ఆ పిండే వాడచ్చండి, బాగా వస్తుంది. ఈ కుడుములు వచ్చి ఇప్పుడు చేసినప్పుడు ఎలా మెత్తగా ఉంటుందో అలానే ఉంటుందండి. ఒక రోజంతా ఎక్కడ గట్టి పడదండి. నేను చెప్పిన విధానంగా చేసినట్లయితే సాఫ్ట్ గా ఉంటుందండి. కుడుములు అనేది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. మామూలుగా మనం పూర్ణం పెట్టి కుడుములు చేస్తూనే ఉంటాం కదండి. ఈసారి మనం తమిళనాడు స్టైల్లో ఇలా డిఫరెంట్ గా చేస్తున్నాము. అయితే ఆ టేస్ట్ వేరే, ఈ టేస్ట్ వేరే అండి. ఇది తినడానికి అక్కడెక్కడ కొబ్బరి తురుము తగలుతా, నువ్వులు తగలుతా తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి. ఈసారి వినాయక చవితికి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు బియ్య పిండి వేయించుకుందామండి. బియ్య పిండి కూడా ఎక్కువసేపు వేయించకూడదండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. పిండి అనేది బాగా వేడెక్కాలి, అప్పుడు మనం స్టవ్ ఆపేద్దాము. ఇంకొకటి అండి, మీరు ఇలా వేసేసి కూడా అలానే వదిలేయద్దండి, ఇట్లా కలుపుతూనే ఉండాలి. మనకి ఎండి పిండి కదా, మాడిపోయే ఛాన్స్ ఉంది. అలాగే బిన్నె కూడా వేడెక్కుతుందండి. 3 ఇంకా 4 నిమిషాలండి. ఈ టైం అనేది గుర్తుపెట్టుకోండి. మీరు పిండి అనేది బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మీరు స్టవ్ ఆపేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఈ పెనం వేడికి కొంచెం రంగు తిరుగుతుందండి పిండి అనేది, కాబట్టి వేరే ప్లేట్కి తీసుకునేద్దాం. మనం తీసుకున్న బియ్య పిండికి బెల్లం కూడా కొంచెం పొడిగా చేసుకున్న తర్వాత 1/4 కప్పు తీసుకోండి. తీపి అనేది సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్ కావాలంటే 1కి 1 వేసుకోండి. ఓవర్ స్వీట్ అయిపోతుందండి. 1 కప్ వేసుకుంటే 1/4 కప్ వేసుకుంటే మామూలుగా స్వీట్ తినే వాళ్ళకి కూడా సరిపోతుందండి. లేదు మాకు తగ్గించుకోవాలక్క అంటే 1/2 కప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకునేద్దాము. దీనికి నీళ్ళు కూడా పక్కా మెజర్మెంట్లో చెప్తున్నానండి. అదే మెజర్మెంటే నీళ్ళు వాడినట్లయితే ఈ పిండికి కరెక్ట్గా వస్తుందండి. మనకి ఇదే కప్పుతో 1.5 కప్పు నీళ్ళు. మనం బెల్లం అనేది వడగట్టుకుంటున్నామండి, కాబట్టి నేను దీంతో పోస్తున్నాను. బెల్లం అనేది బాగా కరగబెట్టుకొని వడగట్టుకుందామండి. ఏమైనా చెత్త ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తుంది. బెల్లం కూడా బాగా కరిగిపోయిందండి. దీన్ని కూడా దించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. నువ్వులు కూడా బాగా సౌండ్ వస్తుందండి, చిట్లా పట్లా అనేసి అంతవరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. దీన్ని కూడా తీసేద్దాము. ఇదే కడాయిలోకి కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఈ పచ్చి కొబ్బరిని కొద్దిగా వేయించుకుందామండి. మీరు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనం మామూలుగా చేస్తాం కదా కుడుములు, దానికంటే ఇది ఫాస్ట్గా అయిపోతుందండి. కాకపోతే ఆ టేస్ట్ వేరేలాగుంటుంది, ఈ టేస్ట్ వేరేలాగుంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుందండి తినడానికి. ఎక్కువసేపు వేయించద్దండి, లైట్గా కొంతసేపు వేయించితే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇందాక మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు ఇందులో వేసేద్దాము. ఇంకొకటి అండి, ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి. మనకి బాగా నీళ్ళు ఉడికే స్టార్ట్ అయిందంటే సరిపోతుంది. అప్పుడు పిండేసి కలుపుకుందాము. ఇప్పుడే కదా వేసాము, అప్పుడే నీళ్ళు ఉడకడానికి స్టార్ట్ అయింది. చూడండి, నీళ్ళు ఉడకడానికి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము మంట అనేది తక్కువలో పెట్టుకునేసి కొద్దిగా పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెమే వేసుకోండి. ఇందులోకి మనము ఇలాచీ పొడి వేస్తాము.
ఇది ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి మనము. మీకు నెయ్యి ఇంకా వేసుకోవాలనిపిస్తే కూడా ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చండి నెయ్యి. అలాగే నువ్వులు వేయించుకున్నాం కదా, నువ్వులు కూడా వేసేద్దాం. స్టవ్ అనేది ఆపేస్తున్నానండి. కొంచెం కొంచెం వేసుకొని మీరు కలుపుకున్నట్లయితే పిండి కూడా ఎక్కడ ఉండలు కట్టకుండా వస్తుంది మీకు. ఈ పిండి ఇప్పుడు ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టకూడదండి. ఈ పిండి వేసి ఇట్లా మనకు బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆపేయాలి. మళ్ళీ మనము ఆవిరి పెట్టుకుందామండి. దీన్ని బాగా కలుపుకునేసినాము. దీన్ని కొంతసేపు అలానే వదిలేద్దామండి. కొంతసేపు తర్వాత మనము కుడుములు చేసుకుందాం. అదేనండి ఇడికోల కొట్టే చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకుంటే బిన్నె చల్లారుతుందండి. వేడిగా ఉన్నా కూడా సరిపోతుంది అంటే కూడా వేడిగా కూడా పట్టుకోవచ్చండి. దీన్ని ఇలా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా తీసుకొని మనం ఇలా పట్టిన తర్వాత ఏళ్ళు ముద్దలు అనేది ఇలా రావాలండి. దీనికి ఇదే అండి బాగుండేది. ఇట్లా వచ్చేదాని వల్ల ఇడి కొలకట్టే అంటారండి. ఇలా చేసుకున్న దాన్ని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుందామండి. దీనికి కొద్దిగా నెయ్యి తడుపుకోండి, అంటుకోకుండా వస్తుంది. ఇలా చేసుకున్న వాటిని ఇట్లా పెట్టుకోవాలండి. మీరు చేతికి కూడా ఇట్లా కొంచెం నెయ్యి తడుముకోండి, అప్పుడు మీకు చేతికి ఎక్కడ అంటుకోకుండా వస్తుంది. ఇలా మీకు ఇంకా చిన్నవి కావాలన్నా కూడా చిన్నవి కూడా చేసుకోవచ్చండి. చూసారా, ఇట్లా రావాలి. మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చి ఆవిరి కుడుములు ఫేమస్ అండి. కర్ణాటకలో వచ్చి మసాలా కుడుములు ఫేమస్ అండి. తమిళనాడులో వచ్చి ఈ ఇడికొల కొట్టే ఫేమస్ అండి. ఇలానే మిగిలినవన్నీ చేసుకుందామండి. చూడండి, అన్నీ ఇలా పట్టుకున్న తర్వాత మనం ఆవిరి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పెట్టేద్దాము. అలాగే ఇంకొక ప్లేట్కి కూడా పెట్టుకుందాము. పై ప్లేట్కి కూడా కుడుములు పట్టుకునేసినామండి. ఇప్పుడు మూత పెట్టేసి ఆవిరి పెట్టుకుందాము. ముందుగా మనము ఇడ్లీ పాత్ర అనేది వేడి చేయలేదండి, అలానే పెట్టేసినాం కదా, కాబట్టి 12 నిమిషాలు పెడుతున్నానండి. అదే మీరు ఇడ్లీ పాత్ర అనేది వేడెక్కి నీళ్ళు బాగా కాగిందంటే 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. 12 నిమిషాల తర్వాత చూద్దాము. 12 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాము. స్టవ్ ఆపేద్దాం. చూడండి, బాగా ఉడికిపోయినాయి. అలాగే కింద ప్లేట్ కూడా చూడండి బాగా ఉడికింది. చూడండి, బాగా ఉడికిందండి. మీకు చేతికి ఇలా పట్టుకుంటే అంటుకోకుండా ఉంటే ఉడికినట్లండి. చూడండి, మన తమిళనాడు ఇడికోల కొట్టే ఎంత బాగా వచ్చిందో చూసారా. తుంచుతా అంటే కూడా సాఫ్ట్గా ఉందండి. చూసారా ఎంత మెత్తగా ఉందో. అలాగే తినేటప్పుడు కూడా మెత్తగా ఉంటుందండి. చల్లారి నాకు కూడా ఇంతే మెత్తగా ఉంటుందండి. చూసారా, తమిళనాడు స్టైల్ ఇడికోల కట్టే చూసాం కదండి. ఇప్పుడు కర్ణాటక స్టైలు మసాలా కడుబు చేసే విధానం చూద్దామండి. అది కూడా పక్కా మెజర్మెంట్లో చెప్తున్నాను. నేను చెప్పినట్లే మీరు చేసినట్లయితే ఇక్కడ ఎలా కుదిరిందో అక్కడ మన ఇంట్లో కూడా అలానే కుదురుతుందండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మెజర్మెంట్ కోసం నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నానండి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి. సేమ్ మెజర్మెంట్ అండి. ఇక్కడ ఎలా అయితే నీళ్ళు తీసుకుంటానో అదే కొలతలో తీసుకోండి. 1 గ్లాసు బియ్యం పిండి. ఇది కూడా పొడి బియ్యం పిండే తీసుకున్నానండి. మీరు అప్పటికప్పుడే కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మీరు పొడి బియ్యం పిండి ఇంట్లో స్టోర్ చేసుకుంటాం కదా, దాన్నే వాడుకోవచ్చు. ఈ కప్పుతో 1/2 కప్పు పచ్చని పప్పు, అదండి వడకేస్తాం కదా ఆ పప్పు. ఈ పప్పు కూడా ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవాలండి, అప్పుడే బాగా నానుతుంది. కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లము, ఒక 3 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా సబ్బకి కూరాకు, కొద్దిగా కొత్తిమీర. మీ దగ్గర సబ్బకి కూరాకు లేదు అంటే స్కిప్ చేసేయండి, కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే ఇది వేసేదాని వల్ల ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి, కాబట్టి వేస్తున్నాను. మీకు దొరకలేదంటే పర్వాలేదండి, కొత్తిమీర వేసుకున్నా కానీ బాగుంటుంది. మీరు వినాయక చవితి రోజు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేదాన్ని చేసుకున్నట్లయితే సేమ్ నేను చెప్పినట్లే చేసుకోండి. లేదక్క మాకు తినడానికే చేసుకుంటున్నామంటే మీరు ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఎర్రగడ్డ వచ్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి, తెల్లగడ్డ వచ్చి మిక్సీ పట్టేయాలండి, అప్పుడే బాగుంటుంది. ఇంకొకటి అండి, మామూలుగా మనం వడకి ఎలా రుబ్బుతామో అలానే రుబ్బుకోవాలండి. ఇంకొకటి అండి, చాలామంది జీలకర్ర వేస్తారు. ఈ మసాలాకు వచ్చి జీలకర్ర వేసేదాని వల్ల టేస్ట్ అనేది బాగోదండి, కాబట్టి మీరు జీలకర్ర వేసుకోకుండా రుబ్బుకోండి. మనం మామూలుగా వడకి ఎలా అయితే గట్టిగా రుబ్బుకుంటామో అలా అయినా రుబ్బుకోవచ్చండి. లేదక్క అలా రుబ్బుకుంటే పెట్టడానికి కష్టంగా ఉంది అంటే చట్నీకి రుబ్బుకుంటాం కదండి, కొంచెం మెత్తగా అలా రుబ్బుకున్నట్లయితే పూర్ణం అనేది లోపల పెట్టేదానికి స్టఫింగ్కి బాగుంటుందండి. మీరు అలా అయినా రుబ్బుకోవచ్చండి, ఎట్లయినా చేసుకోవచ్చు. కాకపోతే మనము కుడుములు పట్టేటప్పుడు వచ్చి చూసి ప్రెస్ చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి. వీటి కుడుములు
అయితే మనం ఆవిరి పెట్టేటప్పుడు బయట వచ్చేస్తుందండి. ఇది అలా కాదండి, బయట ఎక్కడ రాదు, స్వీట్ ఏమి ఉండదు కదా, కారం కాబట్టి స్టఫింగ్ అనేది అలానే ఉంటుందండి. నెక్స్ట్ టైం మీరు ఇట్లా కారం కుడుములు కూడా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. మనం ఈ గ్లాసు పిండి తీసుకున్నాం కదండి, ఒక గ్లాసు పిండి తీసుకున్నాం కదా, 1.5 గ్లాస్ నీళ్ళు పెడుతున్నానండి. లేదక్క గట్టిగా అయిపోవచ్చు డౌట్ ఉండేట్లుంటే మీరు 2 గ్లాసులు పెట్టేసి కూడా 1/2 గ్లాస్ నీళ్ళు అనేది పక్కకు తీసేయండి. మళ్ళీ మనకి గట్టిగా ఉందంటే పోసుకోవచ్చు, లేదు మాకు మెత్తగా అయిపోయిందంటే పొడి పిండి వేసుకొని అయినా కలుపుకోవచ్చండి. ఇక్కడ నేను 2 గ్లాసులే పోస్తున్నాను. మళ్ళీ నేను 1/2 గ్లాస్ తీసేస్తానండి. ఇందులో కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా నెయ్యి. నీళ్ళు అనేది బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. చూడండి నీళ్ళు అనేది బాగా ఉడుకుతా ఉందండి. కొన్ని నీళ్ళు తీసేసి పిండి పోసుకుందాం. ఇప్పుడు పిండి వేసి కలుపుకుందాం. పిండి పోసిన తర్వాత స్టవ్ ఆపేస్తున్నానండి. ఇంకొకటండి, పిండి అనేది బాగా ఉడకపెట్టి కూడా కుడుములు చేస్తారండి కర్ణాటకలో, అది కూడా ఫేమస్ అండి. ఆ కుడుములు కూడా నేను చేసి చూపిస్తానండి మీకు. మన సంగటి ఉడకపెడతాం కదా, అలా ఉడకపెట్టేసి మళ్ళంక దాన్ని కుడుములు చేస్తారు. నేను చెప్పాను కదండి, 1 గ్లాస్కి 1.5 గ్లాస్ సరిపోతుందని, కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇప్పుడు ఇలా ఉండలు ఉంది, కలిపేది కష్టంగా ఉంది అంటే మీరు ఇలానే చల్లారి పెట్టేసి కూడా మళ్ళీ చేతిలో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చేయి పెట్టి బాగా కలుపుకుందాము. అప్పుడేమన్నా మీకు గట్టి అయింది అనిపిస్తే కూడా ఇక్కడ నీళ్ళు తీసి పెట్టాం కదా, ఈ నీళ్ళు కానీ పోసుకోవచ్చు. ఇప్పుడు పప్పుని మిక్సీ పట్టుకుందామండి. చూడండి నేను 3/4 కప్పే తీసుకున్నాను, ఈ మాత్రం వచ్చింది. ఇందులోకి పచ్చిమిరపకాయలు, అల్లము, అలాగే కొత్తిమీర కూడా కడిగి వేసేస్తున్నానండి. కొత్తిమీర మిక్సీ పడుతున్నాను, సబాకి కూరకు వచ్చి కట్ చేసి వేస్తున్నాను. కొంచెం కలర్ బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టేదానివల్ల. అలాగే పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా సాల్టు. మనం ఆల్రెడీ కుడుములు పైన పడతాం కదండి, ఆ పిండిలో వేసాము. లోపల మసాలా పెడతాం కదా, దానికి మాత్రం వేస్తున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పట్టుకుందాము. గట్టి చట్నీ రుబ్బుకుంటాం కదండి, అలా రుబ్బుకుందాం. చూడండి ఇలా అండి, గట్టి చట్నీ పట్టుకుంటాం కదా, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాం. సబ్బక్కి కూరకు కూడా సన్నగా కట్ చేసుకుందాము. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం. పిండి కూడా బాగా చల్లారిందండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. పిండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంతే అండి, మీరు ఎప్పుడు పెట్టినా 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళే పెట్టుకోండి. నేను చెప్పినట్లు ఇంకొక 1/2 గ్లాస్ ఎక్కువ పెట్టుకున్నా కానీ ఫస్ట్ వంచేయండి. వంచేసిన తర్వాత పిండి పోసి కలుపుకోండి. మీరు అంతా పెట్టినట్లయితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకుందాం. ఇలా ఉండలు చేసుకుందాం. సబ్బక్కి కూరకు వేసాం కదండి, దీన్ని బాగా కలుపుకునేద్దాము. మీరు ఇలా మిక్సీ పట్టుకుంటేనే అండి మన కుడుముల లోపల మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అదే కానీ మనం గట్టిగా వాళ్ళకి రుబ్బుకున్నట్లు రుబ్బుకున్నామంటే ఇట్లా పిలిచి పెట్టి పెట్టేదాని వల్ల అలానే ఉంటుందండి. కాబట్టి మీరు ఇలా గట్టి చట్నీ లాగానే రుబ్బుకోండి. పొడిపిండి కొంచెం కింద వేసుకున్న తర్వాత మనం చపాతీ కర్రతో ఒత్తుకుందాము. ఇలా పొడిపిండి చల్లుకునే దాని వల్ల మన కొయ్యకు అనేది ఎక్కడ అంటుకోదండి. మీరు ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా లైట్గా ఇలా స్ప్రెడ్ చేయండి. మనకి ఏదైనా గుడ్డ వేసుకొని దానిపైన తట్టి పెట్టే కంటే టైం అవుతుందండి, కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. మీరు కజ్జికాయలు ఒత్తుతారు కదండి, దాంతో కానీ ఇట్లా పెట్టేసి ఒత్తుకోవచ్చు, ఇంకా షేప్ బాగా వస్తుంది అది. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ఈ పిండి పెట్టుకుందాము. ఇది కూడా చూసి పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టుకోవద్దండి, తక్కువ పెట్టుకోవద్దండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసి పెట్టినారంటే మొత్తం కలుస్తుంది. ఇప్పుడు దీన్ని మడుచుకుందాము. ఇలా మడుచుకున్న తర్వాత కూడా మీకు పిండి చూడండి ఎగస్ట్రా అనిపిస్తుంది కదా, ఈ ఎగస్ట్రా ఉండేదాన్ని ఇలా చాక్తో తీసేసినట్లయితే సరిపోతుంది. ఇట్లా ఇడ్లీ ప్లేట్లో పెట్టేద్దాం. ఇలానే పొడి పిండి వేసుకొని మీరు ఒత్తుకోండి, లేదంటే క్రాక్లు వచ్చేస్తుంది, ఇరిగిపోతుంది. చూసారా, నేను పొడిపిండి తక్కువ వేసిన దానికి ఇలా వచ్చేసిందండి. కాబట్టి పొడిపిండి అనేది వేసుకోండి. ఇలా విరిగిపోయినా కానీ ఏం కాదండి, దాన్ని ఇట్లా ఉండ చేసుకోవచ్చు. మీరు ప్రెస్ చేసేటప్పుడు లైట్గా ప్రెస్ చేసుకోవాలండి, ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి. ఇలా మీరు మామూలు కుడుములకు కూడా ఇలానే ఒత్తుకోవచ్చండి, బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టుకున్న దాన్ని క్లోజ్ చేసేద్దాం.
మీకు కరెక్ట్గా రౌండ్గా ఉంది అంటే పిండి ఎక్స్ట్రా తీయాల్సిన అవసరం లేదండి. లేదు వంకరలు తింకరలుగా ఉంది అంటే కొంచెం పిండి అనేది తీసేయండి, అప్పుడు చూడడానికి షేప్ బాగుంటుంది. చూసారా? అలానే కదండి, ఇలా కవర్ ఒకటి తీసుకొని కూడా ఈ కవర్కి కొద్దిగా నెయ్యి ఇలా అప్లై చేసేసి దీనిపైన కూడా మనం తట్టుకోవచ్చండి చేతిలోనే ఇలా. అది కూడా పలసగానే వస్తుంది. చాలామందికి పైన ఉండే పిండి అనేది లావుగా ఉంటే నచ్చదండి, పలుసుగానే అడుగుతారు. అలాంటి వాళ్ళ కోసం ఇట్లా కొయ్యతో అయినా ఒత్తుకోవచ్చు, ఇలా పేపర్ మీద కానీ తట్టుకోవచ్చు అండి, చాలా బాగా వస్తుంది. ఇలా తట్టుకున్న తర్వాత మనం లోపల అనేది స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మడత పెట్టేద్దాం. చూడండి, ఇలా కానీ చేసుకోవచ్చు. చూడండి, కర్ణాటక స్పెషల్ మసాలా కడుబు చేసేసామండి. ఇప్పుడు ఆవిరి పెట్టుకుందాము. నీళ్ళు కూడా పెట్టేసానండి ముందుగానే. ఇప్పుడు దీన్ని పెట్టేసి ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి, ఉడికిపోతుంది. మళ్ళీ స్టవ్ ఆపేద్దాము. కరెక్ట్గా 15 నిమిషాలండి. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి, మన కుడుములు అనేది బాగా ఉడికిందండి, అలాగే మెత్తగా కూడా ఉందండి. చూసారా? చూడండి, కుడుములు కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చూసారా? మెత్తగా వచ్చిందండి. మనం పిండి బాగా నీళ్ళు ఉడికినాక వేసాం కదండి, కాబట్టి కుడుములు అనేది సాఫ్ట్గా వచ్చిందండి. అలాగే మీరు పచ్చి బియ్యం కూడా నానబెట్టి అప్పటికప్పుడే చేసినా కానీ ఇదే సాఫ్ట్నెస్ వస్తుందండి. పొడి పిండిలో వచ్చి మీరు చన్నీళ్ళు పోసి కలిపినట్లయితే రాళ్ళులాగా వస్తుందండి కుడుములు అనేది. ఇట్లా చేసినట్లయితే మెత్తగా ఉంటుందండి. మీరు ఇప్పుడు చేసి పెట్టేసినా కానీ సాయంకాలం తిన్నా కానీ ఇంతే మెత్తగా ఉంటుందండి. ఎంత మెత్తగా ఉందో చూసారా? చూడండి, కుడుములు తుంచి చూపిస్తాను, ఎంత మెత్తగా ఉందో చూసారా? అట్లే పువ్వు లాగుందండి కుడుములు అనేది. మీరు ఇదే లాగానే స్వీట్ పెట్టి కానీ చేసుకోవచ్చండి, చాలా బాగా వస్తుంది, తినడానికి బాగుంటుంది. చూడండి, చూసారా ఎంత మెత్తగా ఉందో? చూసారు కదండి, తమిళనాడు స్టైలు ఇడికోల కొట్టే, అలాగే కర్ణాటక స్పెషల్ అయిన మసాలా కడుబు, ఈ 2 రకాల కుడుములు చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.